బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్ కు బయలుదేరారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి కాసేపటి క్రితం హైదరాబాద్ కు బయలుదేరారు. 1 గంట వరకు తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. అక్కడ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు. రాష్ట్ర కార్యవర్గం జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు సమావేశానికి హాజరు కానున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్ కు బయలుదేరినట్టు తెలుస్తోంది. గజ్వేల్ నియోజకవర్గంలో వ్యవసాయ క్షేత్రం నుంచి కాసేపటి క్రితం హైదరాబాద్ కు బయలుదేరారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. కేసీఆర్ అధ్యక్షత ఈ సమావేశం ప్రారంభమవుతుంది. పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు, అదేవిధంగా మాజీ మంత్రులు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. దాదాపు 450 మందికి పైగా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, తర్వాత పార్టీ పునర్నిర్మాణ కార్యక్రమానికి సంబంధించి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, ప్రభుత్వం వైఫల్యాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు క్యాడర్ను ఏ విధంగా సిద్ధం చేయాలని దానికి సంబంధించి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ఉదయం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరిన కేసీఆర్ కొద్దిసేపటి క్రితం సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయం చేరుకుని తన పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఆయన నందీనగర్ నివాసానికి కొద్దిసేపటి క్రితం అక్కడ చేరుకోవడం జరిగింది. నందీనగర్ నివాసంలో పార్టీ ముఖ్య నేతలు కొంతమంది ఆయన కలుస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఆయన నేరుగా తెలంగాణ భవన్ చేరుకుంటారు. తెలంగాణ భవన్ లో మరికొద్ది సేపట్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించేసి ప్రధానంగా ఇక్కడ అంటే ఈ రోజు సమావేశానికి సంబంధించేసి చాలా కీలక అయితే మనకి ఈ సమావేశానికి సంబంధించేసి కేసీఆర్ ఏ విధంగా అంటే దిశానిర్దేశం ఏ విధంగా చేస్తారని మాజీ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, ఈ రోజు సమావేశం ఏ విధంగా ముందుకెళ్తుంది? 2 ప్రధానమైన అంశాల మీద చర్చ ఉంటుందని మేము అనుకుంటున్నాము. ఒకటి, రజతోత్సవ వేడుకలు ఈ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా పుట్టి బీఆర్ఎస్గా రూపాంతరం చెందినటువంటి మా పార్టీ ప్రస్థానాన్ని 25 ఏళ్ల ప్రస్థానాన్ని సమీక్షించుకొని, జయాలను ఉత్థాన పతనాలను కూడా సమీక్షించుకొని, ఒక తరం మారుతా వస్తుంది. 25 ఏళ్ళు అయిందంటే ఇప్పుడు కొత్త తరం వచ్చేసింది. సో ఈ తరానికి, ఈ సమాజానికి, ఈ తెలంగాణకు మేము చేయవలసిందేంది, దారి చూపవలసిందేంది, దాని మీద స్పష్టమైనటువంటి ఒక సంస్థాగత నిర్మాణము, సంస్థాగత లక్ష్యాలను నిర్దేశించుకోవడం మీద చర్చ ఉంటుంది. 2, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క చాతకాంతనం వల్ల, చిత్తశుద్ధి లేని కారణంగా, వారికి ఎవరికి ఏమీ పట్టని కారణంగా, పరిపక్వత లేని కారణంగా అన్ని వర్గాల ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. వాళ్లకు బాసటగా నిలబడి వాళ్ళ యొక్క బాధ, ఆగ్రహావేశాలను ప్రజాస్వామ్యబద్ధంగా వెలిపుచ్చేటట్లుగా వాళ్ళకు దారి చూపడం, బాసటగా నిలవడం ఒక బాధ్యత. కాబట్టి అటువైపు కూడా చర్చ జరుగుతుంది. అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు 10 మందికి సంబంధించి సుప్రీంకోర్టులో కీలక తీర్పు రాబోతుంది. అక్కడ ఉప ఎన్నికలు జరిగే అవకాశం, దీనికి సంబంధించి ఏమన్నా నిర్ణయం తీసుకున్నారు? నిర్ణయం ఏముంది, 100% ఉప ఎన్నికలు వస్తాయి. సుప్రీంకోర్టు తీర్పు రావాల్సిందే, తీర్పు ఖచ్చితంగా వస్తుంది. చట్టం అది, సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మేమే తీసుకుంటామని కూడా చెప్పింది మొన్నటి హీరింగ్లో. కాబట్టి ఇమ్మినెంట్ అనమాట. వాళ్ళ ఎన్నికలు రద్దయి మళ్ళీ కొత్తగా ఎన్నికలకు పోవడం 10 నియోజకవర్గాల్లో 100% జరిగే పని. అది తప్పకుండా జరిగినప్పుడు ఫలితం ఏమొస్తుందో మీరే చూస్తారు. అయితే రాష్ట్రంలో రైతు బంధు కానీ, రైతు భరోసా విషయంలో అంటే రైతులు గతంలో రైతు బంధు అనేది టెన్షన్ గా పడేది. కానీ ఇప్పుడు అంటే జనవరి 26 తారీఖు చెప్పారు, ఇంతవరకు రైతు భరోసా పడలేదని చెప్పి చాలా మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. దీనికి సంబంధించి వాళ్ళు ఎగ్గొట్టే ఆలోచనలో ఉన్నారండి, ఇవ్వరు. ఇది మొత్తంగా చూసుకుంటే ఈ రోజు పార్టీకి సంబంధించేసి దిశానిర్దేశం చేస్తారు. అదేవిధంగా 27 అంటే ఏప్రిల్ 27వ తారీఖుతో పార్టీ ఆవిర్భావించేసి దాదాపు 25 సంవత్సరాలు పూర్తవుతుంది. కాబట్టి సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించేసి పార్టీకి సంబంధించి కీలక సమావేశం నిర్వహిస్తారు. అదేవిధంగా ఓ భారీ బహిరంగ సభ అంటే 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి దానికి సంబంధించి కూడా ఒక దిశానిర్దేశం చేస్తారు. అంటే బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలి ఏంటనే దానికి సంబంధించి కూడా కేసీఆర్ తమకు ఆదేశాలు ఇస్తారని చెప్పేసి, అదేవిధంగా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, అదేవిధంగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఇక్కడికి తెలంగాణ భవన్కి చేరుకొని అక్కడ తమ రిజిస్టర్, ఎమ్మెల్యేలు అయితే ఎమ్మెల్యేలకు సంబంధించిన రిజిస్ట్రేషన్, అదేవిధంగా ఎంపీలకు సంబంధించిన రిజిస్టర్, అంటే ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ లోపలికి దాదాపు 450 మంది సభ్యులు అంటే పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా ఆ సమావేశంలో ఉంటారు. ఆ సమావేశంలో కేసీఆర్ అంటే ఈ దాదాపు
అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితారు. కేవలం ఒక బడ్జెట్ సమావేశాల సమయంలోనే ఒకసారి అసెంబ్లీకి రావడం జరిగింది. ఆ తర్వాత పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఆ తర్వాత అంటే ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి, ఈ అంశాలకు సంబంధించేసి పార్టీ కొంత నిస్తేజంగా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించేసి కేడర్లో జోష్ నింపే విధంగా ఈ రోజు సమావేశం అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పార్టీకి సంబంధించి దిశానిర్దేశం చేసే స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. కాబట్టి ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ కేడర్ను బలోపేతం చేసి సంస్థాగత ఎన్నికల్లో అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే దిశగా బీఆర్ఎస్ పార్టీని సంసిద్ధం చేసే విధంగా అయితే కేసీఆర్ పార్టీకి సంబంధించిన నేతలందరికీ కూడా తమ సూచనలు ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటివరకు పార్టీకి సంబంధించి గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేయాల్సి ఉంది. ఆ కమిటీలన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఆ కమిటీలపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా జిల్లా పార్టీ ఇన్ఛార్జీల నియామకం అంటే పార్టీ అధ్యక్షుల నియామకం వీటికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఏంటంటే ఇప్పటివరకు అంటే రేవంత్ సర్కార్ ఏర్పడి దాదాపు 14 నెలలు పూర్తయింది. 14 నెలలు పూర్తయిన తర్వాత హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమవుతూ వస్తుంది. ఆ వైఫల్యాలన్నింటినీ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి అని చెప్పేసి తీసుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి పార్టీ అంటే ప్రభుత్వ వైఫల్యాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అంటే ఇప్పటివరకు ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తిని బలంగా తీసుకువెళ్ళి తమ వైపు మలుచుకునే విధంగా అయితే ప్రయత్నాలు చేయాలి అని చెప్పేసి దానికి సంస్థాగత ఎన్నికలు అంటే ఇప్పుడు ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. వాటికి సంబంధించేసి పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేసుకుంటూ రావాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు బీసీ కులగణన అనేది చాలా ఇంపార్టెంట్ అంశంగా ఉంది. బీసీ కులగణన అంశంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే కులగణన నిర్వహించినప్పుడు జనాభా లెక్కల అనేది తప్పులు తడగా ఉంది. అసెంబ్లీ సాక్షిగా ఏదైతే చెప్పారో ఆ లెక్కలన్నీ కూడా తప్పులు ఉన్నాయి. దానికి సంబంధించి బీసీలకు సంబంధించేసి బీసీ కుల సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వం కొంత వెనకడుగు వేసి మళ్ళీ రీసర్వే అంటే ఏదైతే కొంతమంది సర్వేలో పాల్గొనలేదో వాళ్ళకి సంబంధించి కూడా రీసర్వే చేస్తామని చెప్పేస్తున్నది. అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఏంటంటే పూర్తిగా రీసర్వే నిర్వహించాలి. జనాభా లెక్కలు ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్ల లిస్టుకి అదేవిధంగా ప్రస్తుతం ప్రభుత్వం చెప్పిన కులగణన అంశానికి సంబంధించిన లెక్కకి చాలా తేడా ఉంది. కాబట్టి పూర్తిస్థాయి రీసర్వే నిర్వహించాలని చెప్పేసి కోరుతున్నారు. 42% ఏదైతే బీసీలకు సంబంధించి రిజర్వేషన్ అమలు చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. కాబట్టి బీసీ కులగణన అంశం చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. దీనిపై కూడా కేసీఆర్ పార్టీకి సంబంధించిన నేతలతో కీలక అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి కూడా పార్టీ అసెంబ్లీలో ఏదైతే తీర్మానం చేశారో దానికి తాము ఆమోదం తెలుపుతున్నామని చెప్పేసి అన్నారు. కాబట్టి ఆ అంశాన్ని కూడా కొంత పార్టీకి సంబంధించి దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఈ 10 మంది పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారారో వాళ్ళకి సంబంధించి సుప్రీంకోర్టులో తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్కడ కంపల్సరీగా ఉప ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఆ ఉప ఎన్నికల్లో పార్టీకి సంబంధించిన కేడర్ అంతా కూడా గట్టిగా అంటే ఆ ఎమ్మెల్యేలు పార్టీ అంటే కారు గుర్తుపై గెలిచారు. ఆ తర్వాత పార్టీ మారి కాంగ్రెస్ గడ్డ కప్పుకున్నారు. కాబట్టి ఆ నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ గెలుపు దిశగా ప్రయత్నాలు చేయాలి. అందుకోసం అని చెప్పి పార్టీని సంసిద్ధం చేసేందుకైతే చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు విజువల్స్లో ప్రస్తుతం పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కేటీఆర్తో పాటు పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళంతా కూడా ఇప్పుడు లోపల సమావేశమైన వాళ్ళంతా కూడా బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. బయటకు వచ్చేసి అంటే ఈ పార్టీకి సంబంధించిన నేతలందరితో కూడా కలుస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లు అంటే మీటింగ్ సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది దానికి సంబంధించేసి కేటీఆర్ అంటే పార్టీకి సంబంధించిన నేతలందరితో కలిసి కేటీఆర్ మొత్తం కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరికొద్ది సేపట్లో నందినగర్ నుంచి కేసీఆర్ ఇక్కడికి అంటే సమావేశానికి వస్తారని చెప్పేసి సమావేశానికి వస్తారు. సమావేశానికి 2 గంటలకి ఈ సమావేశం అయితే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 2 గంటలకు ప్రారంభమైన సమావేశం దాదాపు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. పార్టీకి సంబంధించి చాలా కీలక నిర్ణయాలు తీసుకుని దిశానిర్దేశం చేసే విధంగా అంటే ఇప్పటివరకు కొంత స్తబ్దతగా ఉన్న కేడర్లో జోష్ నింపే విధంగా అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలు ఎవరు కూడా పార్టీ మారకుండా ఉండే విధంగా అయితే కేసీఆర్ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.